అరే మనది 11th ప్లేస్కి వచ్చేసింది అయ్యా. హ్యాకర్ వచ్చాడా? సైడ్ ఎవడొచ్చాడు? కృష్ణ ఏడబ్ల్యూ ఉన్నాడు. నెంబర్ 1 ముందు నెంబర్ 1 ఆల్ఫాలో ఉన్నాడంట. ఏ నువ్వే గ్రూప్ లో డబ్బులు కొట్టావు, మళ్ళీ అడిగితే ఏంటి? బాగాలేంట్రా. అరే ఏం చేస్తారా? నార్మల్ ప్లేయర్స్ రా వచ్చి అంటుకున్నాడు పారిపోతారేంట్రా. అదే అనుకున్నా నేను కూడా. ఏ వెనక్కి ఒకసారి హల్క్ యూటర్న్ కొట్ట. అయ్యా ఏంటి పారిపోతారు. ఉప్పులు దిగింది. స్ట్రైకింగ్ వాళ్ళు వచ్చారంట. డిఎం అంట, ఎవరెవరో వచ్చారు. మన ఒరిజినల్ స్ట్రైకింగ్ పెట్టుకున్నారు. అదే ఉండింది. ఓకే ఓకే అండర్స్టాండ్. Clarity is important. రే ఎవడరా నీకు బండి ఇచ్చింది? సోలోడేర్ వేసుకో. సోలోడేర్ ఇంకేమన్నా ఉందా? నువ్వు ఎక్కడ దిగినా పర్లేదు అయ్యా. అరే ఎవరు కాల్ తీసుకోరా 200. వెనకాల అటువైపు వెల్ షేప్ ఉండి చూడరా. కొట్టేసే కొట్రా. అడుగోరా, ఇంట్లోనే ఉన్నట్రా బాబు. వెనకాల గన్ను పట్టుకుని చూడు. కాయిల్ వస్తున్నాయి. రవేవు హల్కి ఎదురు కాయిల్ ఉన్నాయి చూడు, కంటైనర్ పక్కన. వెనకాల. అరే ఫస్ట్ జోష్కి ఎవరు? అరే జోష్కి అది పీక్ లో ఉన్నాడు. హల్క్ కుదిరితే సూపర్ రవే కొట్టు. పీక్కి వెళ్తా. కాంగ్రెస్ కడుతున్నాడు. హ్యాకర్ అన్నా? ఓకే బండి తీ. సరదాగా వైపోర్ట్ చేస్తా. అన్న ఎందుకు తిరుగుతున్నారా మీరు? అయితే నేను బండి వేసుకుంది సార్. మరి వద్దు.
వెళ్ళిపోయాడు. భయపడాడేమో. జోష్ దగ్గర వస్తున్నాడు. జోష్ దగ్గర లాగినట్టున్నాయి యాంటీ రేడియేషన్. అయ్యా చెప్పి నా పక్క కొత్త కార్ వేసుకుని ఎవడో అది నీ సైడ్ లాగినట్టుంది రేడియేషన్. భర్త అరే ఆడేరా నువ్వు చెప్పినోడే. కొట్టేసి కంటెంట్ పెట్టేద్దాం. ఎక్కడి నుంచి కొడతారు కూడా తగ్గట్లేదు అయ్యా. పని కూడా కనుక చెప్పేవాడు ఆడానికి వెళ్ళేప్పుడు సూపర్ ఎవరు కొట్టు సూపర్ ఎవరు కొట్టు. నీ నార్మల్ రవే కన్నా వచ్చింది కదా. నేను చెప్పింది పైన కిందనా కింద దిగి వచ్చిన రవేవు. నాడు మంచి హ్యాకర్ రా, మామూలుగానే కొట్టేస్తున్నాడు వెళ్ళిపోవడం ఏం చేయకుండా. అరే రండ్రా కూడా జోష్ రవేవరా. అరే నా లూట్ అరే జోష్ హ్యాకర్ కొట్టే సిగ్గు లేకుండా హ్యాకర్ ఎందుకు కొట్టేవరా. అది హ్యాకర్ నేను అలా ఉంటాను. అన్నాను కొట్టేసావు. కాకపోతే అన్న అమ్మరుడు మన దిగుతూనే ఉంటాడు అన్న. టీం టీం అయిపోడు కదారా. టీం వైపోవడం కాదా, నాక్ అయ్యాడు అంతే. దేవుడా ఈ విషయం ఇప్పుడు ఇంత లేట్ చెప్తున్నాను రా. అన్నప్పుడు టార్గెట్ చేస్తాడు, నీ వల్ల నన్ను అనుకుంటాడు. ఓకే ఏ ట్రై ఇక్కడ నుంచో అయ్యా. ఇక్కడ వాల్ పడింది దగ్గరికి వెళ్తున్నా నాకు. రే గిఫ్ట్ ఎవరా నా దగ్గర బాంబులు గన్ ఉంది. నాకు వచ్చే 150 కొట్టాను. జోష్ కాయిన్స్ అని ఎవడన్నా పక్కన ఆపి కొట్టు. చెప్పి నీమే పడుతున్నాయి. బాంబులు ముంచిన పడేనా. డిఎం రవి చెప్పే కదా. డిఎం రవి M60 జెడ్ వాడుతున్నాడయ్యా.
సీఎం సూర్య అంట. కారణం ఏంటి ఎలా ఉన్న వాడాల్సి వస్తుందయ్యా. పర్లేదు బ్రో. Yeah, Iron Man. స్వామి ఎంత టాలెంటెడ్ ఉన్నాడు. సోలో వచ్చేసి ఎగరేసి కొడతాడు ఇప్పుడు. సరే సరే చూసుకుందాం. అన్నది నిన్నే బ్రో, నువ్వే ఎగరేసి కొడతా ఉంటున్నాను. అలా తిరిగిచ్చే నాకొద్దు, అలా తిరిగిచ్చే. ఏ డిఎం రవి. అయ్యా రండయ్యా రండయ్యా, నాకొద్దన్నా అని చెప్పా. ఏ చూసుకోవాలా అయిపోయాడయ్యా జోష్. అరే నీ దగ్గరికి వచ్చేస్తున్నారు వాళ్ళు. పైకి వెళ్ళి మనోడికి రవే ఎవరా కుట్రా, ఎవడో కొన్ని కుట్రా. అరే వాళ్ళ ఇంట్లో దాకా, ఇంట్లో దాకా. అరే అరే వెళ్ళిపోరా, లాగ్ రా, వెళ్ళిపోరా. సోలో డైరెక్షన్ బండి వేసుకుని తిరుగు. కమాండ్ యాక్సెస్. సెకండ్ వచ్చారు, మా టీం సెకండ్ వచ్చింది. వచ్చిన టీం రండి. నలుగురు చొప్పున ఆడతారు. ఎన్ని టీంలు ఆడితే ఒక గేమ్ 15 టీంలో అంతమంది అంటే గుడుకులు చంపలేకపోతున్నారు మీరు. అందరినీ పూర్తయ్యేదా మిగలాలి. బేబీ గ్రూప్ వస్తా అంటున్నాడు జోష్ బాయ్. ఇయ్యా వీళ్ళున్నారా స్పైడీను క్యాంగ్ అన్ని ఓకే తిడుతున్నారంట. అయ్యా గ్రూట్ నా బాట్లు ఆడుతున్నాడు, మళ్ళా రూమ్ లో వెనకాల నుంచి వచ్చి కొడుతున్నాడు బాట్ లాగా. మాస్టర్ లో ఉండి అసలు కొట్టే పోతున్నాడు అంటున్నారంట. మరి ఎందుకు యాడ్ చేయించుకోవడం? అది కూడా ఆన్ యాడ్ చేసి ఇలా పెద్ద ప్లేయర్స్ ఏంటి 1v4 కొట్టే వాళ్ళ చెప్తున్నారా? రూమ్ లో ఆన్లైన్ అయిపోతున్నారంట. మళ్ళీ ఏమో పొద్దున అంటున్నారంట ఈ నుంచి అలా తీసేయాలా, ఇటు మాస్టర్ లో ఉంటున్నాడు కానీ అసలు ఏమి 1v3 కొట్టాలి, బాట్లు ఆడుతున్నారు అన్నాడంట. గ్రూట్ రూమ్ లో గ్రూట్ రూమ్ లో ఉన్నాడు కదా. ఇప్పుడే ఫోన్ చేశాడు, ఆన్లైన్ లోకి వస్తున్నారా వీళ్ళు అంటున్నారా అంటున్నాడు. వెనక్కి రమ్మనరా రూమ్ లోంచి, నేను జోష్ ఆడుకుంటాం, మీ ముగ్గురు ఆడగండి.
మియా బాయ్ మియా బాయ్. యా గ్రూట్. హలో గ్రూట్, నీకోసం ఐరన్ మ్యాన్ వెయిట్ గ్రూట్ ఎవడు అసలు? గ్రూట్ ఎవడు అసలు? మా ఫ్రెండ్ అయ్యా. ఫ్రెండ్ అంటే అసలు ఎవడు అసలు? మన నీ ఫ్రెండ్ ఇల్లు అదే మామూలుగా మన పాత ఫ్రెండేనా? పాత ఫ్రెండ్ మామూలుగా మనతో ఆడేవాడా? పేరేంటి పాత పేరు? ప్రో రైడర్, గోస్ట్ రైడర్, గోస్ట్ రైడర్, గోస్ట్ రైడర్, గోస్ట్ రైడర్, గోస్ట్ రైడరా? బాట్ గార్డ్ ఆడుతున్నాడుగా. ఇయ్యా బాట్ గార్డ్ లాగే వాడ్డయ్యా ఛాన్సర్లు. బాబోయ్ వద్దయ్యా, అసలు వేరే లెవెల్లో క్యాంప్ వేస్తాడు. ఎవరికి వచ్చినట్టు అలా ఆడతారయ్యా, నువ్వు చెప్పినట్టు అలా ఎలా ఆడతారు? రాసుకొస్తారు, ఆడొక్కడ మాత్రం క్యాంప్ ఆడుతాడు. అన్ని పొద్దు అసలు నాకు. బదులిస్తావా అంటున్నా. బ్లూజన్ కడ్డస్టా కదా బ్లూజన్. జోష్ ఎంత పాటగాడంటే మాట్లాడయ్యా బాబు, సిగ్గు అసలు. ఈ నాతో పాటు వస్తున్నాడు, ఏం మిగిలిన ఎందుకు రోడ్డు మీద ఆడుతున్నారా డెడికేషన్ తో? నాకు తెలుసురా, డెడికేషన్ తో ఆడుతున్నామంటే మ్యాచ్ నమ్మదే. అయితే మ్యాచ్ దొబ్బింది. అయితే ఆపరా, నువ్వు రోడ్డు మీద కూర్చొని డెడికేషన్ గా ఆడుతున్నప్పుడు దొబ్బింది. ఏ క్యాంక్ పై ఎల్షేప్ పైకి ఫాస్ట్గా దూకే చూడు, దూకే చూడు. ఏ జోక్స్ నా సైడ్ చూడరా, నా దగ్గర రా బాబు. ఈ నన్ను ఫుల్ గిల్ కూడా చేసేస్తున్నాడు అయ్యా. ఆయన వదలదు, కార్ వేసుకుని పారిపోతున్నాడు చూడు. కార్ ఎక్కడ చూడు, ఎవరా కార్ చూడు. దీనిలో ఉన్నాడు చూడు. ఎమ్మటే హాయ్ చెప్పు, హలో చెప్పు. మియా భాయ్ బోల్తే బైకిల్ అన్నావు. దైవభక్తి ఎక్కువైపోయింది బాటుగాడికి. బాటుగాడికి దైవభక్తి ఎక్కువైపోయింది. అంటే ఎవడు ఎనిమిది వాడా? షార్ట్ రేంజ్ మంచిగా కావాలి. చెప్పు మంచిగా అంటే ఎంపీ సరిపోతా? ఓకే, టీఎఫ్ అంట, ఎవరు అందరం కొట్టేస్తున్నారయ్యా.
మీ సైడ్ ఎవరు లేరండి? లేదు కాబట్టి నేను దగ్గరికి వస్తున్నా. ఉన్నా సరే అక్కడ జోష్ ఉన్నాడు. జోష్ ఉంటే మనం పట్టలేము. మనకు చూసిరావు జోష్. అరే డెడికేషన్ ఎంత దూరం వచ్చు? నీ దగ్గర ఎనిమిది వాడాడు. లేచిపోతున్నాడు అయ్యా. క్యాంగ్ బాంబే ఉన్నాయి. ఏందయ్యా రారు ఎవరో. అది నైస్. వెనకాల కొట్టినాడు చూడు. వెనకాల కొట్టినాడు చూడు. ఇరవై ఒక్కరు. అరే వాడు వచ్చేసాడు చూడు. నా దగ్గర వచ్చి నా దగ్గర రా. కవర్లోనే ఉన్నాక ఏ కింద ఆల్రెడీ ఎనిమిది ఉన్నారు కదా. పైకి ఇస్తా నాకు సూపర్ రవర్ ఇస్తా. టీము 2 టీములు వైపోటు చేసాం అయ్యా. నువ్వు రవేస్తే గ్రేడే చెప్పి వాళ్ళు వేరే టీం వీళ్ళు వేరే టీం అయ్యా. ఓకే ఓకే.